హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో హనుమస్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకా భీకరుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునిగా స్వామి అవతరించడానికి ప్రధానమైన హేతువు రామావతారంలో ఉన్నది. లోక కళ్యాణం కోసమే నేను త్రేతాయుగంలో శ్రీరామునిగా, కలియుగంలో వెంకటేశునిగా అవతరించాను. ఈ విషయాన్ని జ్ఞాపకం చేయడం కోసమే దాస్యభక్తికి ప్రతీక అయిన హనుమంతుని అధిరోహించి మీకు వెంకటాద్రి రామునిగా దర్శనమిస్తున్నాను అని స్వామి సందేశమిస్తున్నారు. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, ఆరోగ్యము, అజాడ్యం, వక్తృత్వం హనుమద్వాహనంలో స్వామిని సేవించిన భక్తులందరికీ శ్రీవారి ద్వారా అనుగ్రహించబడుతుంది.